ముఖ్యంగా ఇంతకుముందే మన రాఘవేంద్ర గారు ఈ మీటింగ్ ఎందుకు పెట్టినారు, దీని ద్వారా ఏం సాధించబోతున్నారనే విషయం పైన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ నేను ఆ విషయం పైన ఎక్కువ స్ట్రెచ్ చేయకుండా కొన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడి ముగిస్తా. ముఖ్యంగా రాజ్యాధికారం అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఈ రాజ్యాధికారం అంటే ఏంది? ఈ రాజ్యాధికారంలో ఏం అంశాలు ఇమిడి ఉంటాయి? ఈ రాజ్యాధికారాన్ని ఎట్లా సాధిస్తాం? ఈ 4-5 అంశాలు మాత్రం నేను మాట్లాడతా. కానీ తప్పకుండా చెప్పగలను ఒకటి ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమం ఇవాళ కొనసాగడంతో అన్ని రంగాలలో దీని ప్రభావం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలే కాకుండా మొన్న జరిగినటువంటి లీగల్ ప్రొఫెషన్ ఎన్నికల్లో కూడా అడ్వకేట్స్ సంబంధించిన బార్ అసోసియేషన్ల ఎన్నికలలో కూడా 60% బీసీలు గెలిచి బీసీ బావుట ఎగురవేయడం జరిగింది. సో దానికి మన దేవరాజు గౌడ్ గారు చాలా కృషి చేసినారు, అట్లాగే చాలా సంస్థలు కృషి చేసినాయి. అంటే తెలియకుండానే తెలంగాణలో బీసీ వాదం అన్ని రంగాలకు విస్తరిస్తుందనే అంశాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఎన్నడూ మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇవాళ అసెంబ్లీలో బీసీలకు బడ్జెట్ గురించి, బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇది బీసీ ఉద్యమం సాధించినటువంటి విజయంగా నేను చెప్తున్నా. అయితే మనం సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది ఇంకా చాలా ముందుంది. ఇవాళ రాజ్యాధికారం అంటున్నాం. రాజ్యాధికారం అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండడం కాదు. పార్లమెంట్లో ఉండడం, అసెంబ్లీలో ఉండడంతో పాటు మనకు రావాల్సినటువంటి హక్కులు కానీ, మనకు రావాల్సిన వాటా మనకు అందియాల్సిన అవసరం ఉంటుంది. అధికారం అంటే, రాజకీయ అధికారం అంటే ముఖ్యంగా ఆర్థిక వనరులపైన మనకు హక్కు ఉంటుంది. అదేవిధంగా నిర్ణయాలపైన కూడా అధికారం ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటేనే రాజ్యాధికారం అంటారు. మీకు నేను చిన్నగా చెప్తాను. తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెలంగాణ ఎందుకు పోరాడినాం? నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని చెప్పి పోరాటం చేసినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు మనకు రాలే, కన్నీళ్ళే వచ్చినాయి. నిధులు మనకు రాలే, నిరాశ మిగిలింది. నియామకాలు మనకు రాలే, నిరుద్యోగం మిగిలింది. త్యాగాలు మనయని, భోగాలు వాళ్ళే అయినాయి. మరి ఈ దుస్థితికి రావడానికి కారణమైంది. ఒక 5 నిమిషాలు మాట్లాడి మాత్రం నేను క్లోజ్ చేస్తే, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ అనేటువంటి ఒక ప్రాంతం ఒక పుణ్యమైనటువంటి ప్రాంతం, పుణ్యక్షేత్రం. ఇక్కడ అనేకమైనటువంటి ఉద్యమాలు నడిచినాయి, నడుస్తూ ఉన్నాయి, నడవవుతాయి కూడా. కానీ ఎన్ని ఉద్యమాలు నడిచినా అధికారం మాత్రం బీసీలకు రాలే. ఇక్కడ నిన్ననే మనకు వారి జయంతి జరిగింది. ఎవరు? మన కొమరయ్య గారు, దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య గారు జయంతి నిన్న జరిగినప్పుడు మన కండ్ల ముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కనిపించింది. 1946 ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఆయన అమరుడైండు. 46 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగి 4000 మంది అమరులైంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 మంది చనిపోయినటువంటి పోరాట గడ్డ ఇది. మనకు నిన్నాక మొన్న మన గోల్కొండ కొండపైన 7 నెలలు జెండా ఎగురవేసి 7 నెలలు పాలించినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ గారు వర్ధంతి జరిపినాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? బహుజనులలో అనేక మంది వీరులు ఉన్నారు, కానీ వాళ్ళ చరిత్ర మనకు తెలుస్తలేదు. ఇవాళ తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి. మీకు ముఖ్యంగా చెప్పాలంటే సాయుధ పోరాటం ద్వారా 4000 మంది అమరులైన్లు, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం కొరకు 2000 మంది అమరులైన్లు, ఈ తెలంగాణలో ఉన్న భూమి విముక్తి కొరకు మావోయిజంలో, నక్సలిజంలో మరొక 10,000 మంది అమరులైన్లు. కానీ రాజ్యాధికారం ఎవరికి పోయింది? బీసీలకు వచ్చిందా? ఎస్సీలకు వచ్చిందా? ఎస్టీలకు వచ్చిందా? మరి ఇన్ని వేల మంది అమరులైతుంటే కూడా మళ్ళా మనం వాళ్ళకే ఓటేసి వాళ్ళని మనం భుజాల మీద మోస్తుంటే మరి మన బతుకులు ఎట్లా బాగుపడతాయి? అందుకే చెప్తున్నా, తెలంగాణ తెచ్చుకున్నారు, అందరం పార్టిసిపేట్ చేసినాం. ఏం జరిగింది తెలంగాణ వచ్చి? మీకు చిన్న 2-3 ఉదాహరణలు చెప్తా. తెలంగాణ వచ్చిన తర్వాత గత
12 సంవత్సరాల్లో దాదాపు 28 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. 28 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు అయింది. కానీ బీసీలకు ఏం ఖర్చు పెట్టిండు? 28,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎంత పర్సెంటేజ్ వస్తుంది అది? జనాభాలో 56% ఉందని మీరేమన్నా లెక్కలు చేసి చెప్పింది. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో 61% చెప్పిండు. 61% జనాభా మొన్న జరిగిన లెక్కలలో 56% చేసింది. అసలు కులగణనలే మేము పార్టిసిపేట్ కాము అని చెప్పేసి బాయ్కాట్ చేసిన రెడ్డిలు 14,70,000 ఉంటే 2014లో వాళ్ళు 19 లక్షలకు వచ్చింది. ఎట్లా పెరుగుతారా వాళ్ళు? వాళ్ళు పెరుగుతారు, మనం తగ్గుతాం. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇక ఖర్చుకు వచ్చేస్తే 28 లక్షల కోట్ల ఖర్చు పెడితే మన కొరకు ఏం చేసిండ్లా వాళ్ళంటే 28,000 కోట్లు. అవి ఎందుకు పెట్టిండ్లు? పిల్లల హాస్టల్స్ కొరకు, స్కాలర్షిప్ల కొరకు పెట్టిండ్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు ప్రతి రంగంలో కూడా వివక్షత ఎదుర్కొంటుంది. ఈ బడ్జెట్ ఒక ఉదాహరణ చెప్తున్నా. అదేవిధంగా మీకు ఇంకొక ఉదాహరణ, ఈ ప్రభుత్వం వచ్చినాక గత 2 ఏళ్లల్లో అంతకుముందు బీసీ కార్పొరేషన్లని 2017లో ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు అప్పుడున్న గవర్నమెంట్. మేము అన్ని గవర్నమెంట్ తిడతామండి, ఏ ఒక్క గవర్నమెంట్ మాకు ప్రేమ కాదు, వేదిక మీద ఎవరున్నా సరే. 2017లో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2015 నుంచి 23 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది ఎంత అంటే 17 కోట్లు. అది కూడా జీతాలకు. మరి మీరేం భార్యం ఖర్చు పెట్టినలో చూసారా? ఇరిగేషన్ కొరకు ఒక్క ఇరిగేషన్ సెక్టార్లో 2014 నుంచి 23 వరకు 1,86,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,86,000 కోట్లు. మనకు వచ్చేస్తే ఎంబీసీ కులాలకు 17 కోట్లు. అంటే పాలకులకు బీసీలు అంటే ఎట్లాంటి చూపు ఉందో మీకు చెప్తున్నాను. ఇక ఆ గవర్నమెంట్ పోయి ఈ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు గత 2 ఏళ్లలో ఎంబీసీలకు 800 కోట్లు ఇస్తే 8 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, 8 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. అట్లనే బీసీ కార్పొరేషన్లకు 1,363 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చి పెద్ద గుండు సున్నా చూపించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మనం ఇక్కడ 42% రిజర్వేషన్ గురించి, 42% రిజర్వేషన్లు చాలామంది చాలా రకాలుగా మాట్లాడింది. కానీ అల్టిమేట్గా ఏం జరిగింది? ఇవాళ అది 9వ షెడ్యూల్లో పెడితే తప్ప మనకు రక్షణ రాదు. సరే, అది 42% రిజర్వేషన్లు ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పాస్ చేసింది, గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పోయింది. ఎందుకు 42% రిజర్వేషన్ మనకు కావాలి? మనం 56% ఉన్నాం. సరే, 56% పబ్లిక్, 56% రిజర్వేషన్ మన జనాభా దామాషా ప్రకారం కోరుకున్నా మనకు తప్పు లేదు. కానీ ప్రభుత్వం ఒక మాట కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 42%, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పినారు కాబట్టి దానికి స్టిక్ అని అయినా వారు ఇక్కడి నుంచి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. తర్వాత కేంద్రం మీద ప్రెషర్ లేదు. కేంద్రం గవర్నమెంట్ ఏం చేస్తుంది? అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చేసింది. ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీలు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో చెప్తాను. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఓసీలకు కూడా 10% లేని వాళ్ళకు 4% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 56% ఉన్నటువంటి పబ్లిక్ ఏం రిజర్వేషన్ ఉంది? 29% ఇస్తున్నారు ముస్లింలను కలుపుకుంటే. అందుకనే బీసీ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు. అయ్యో, మా పిల్లగాన్ని చదివించిన, ఇంజనీరింగ్ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఉద్యోగం వస్తలేదంటే ఎట్లా వస్తుంది? అసలు అక్కడ ఉన్నా కదా ఉద్యోగాలు, ఆ ఉన్న ఉద్యోగాలు కూడా లేని వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. 10% లేని వాళ్ళు ఆ ఉన్న ఉద్యోగాలలో 50% కొట్టుకొని పోతున్నారు. మన అశోక్ ఉన్నాడు ఇక్కడ, ఆయనకు తెలుసు గ్రూప్ 1లో ఏం జరిగిందో. మళ్ళీ మనం 42% కోట్లు స్టే ఇస్తే కూడా ప్రజల్లో అంత స్పందన లేకపోతే మరి పాలకులు ఏమనుకుంటారు? అందుకనే బీసీ ఉద్యమాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నిధులు లేవు, నియామకాలు అసలు లేవు తెలంగాణ వచ్చిన తర్వాత. అదేవిధంగా
రాజకీయంగా మనకైతే పదవులు ఇంకా ఉండవు. తెలంగాణ రాకన్నా ముందు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 19 మంది మొన్న గెలిచిండ్రు. మళ్ళీ మనకు జూబ్లీ హిల్స్ గెలిస్తే 20 అని. అంటే నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీల మీద, రాయితీల మీద బతకాలి. అందుకే ఈరోజు తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది మళ్ళీ బలపడుతూ ఉంది. మిత్రులారా, మనం ఒకటి చెప్తున్నాను, మనకు రాజ్యాధికారం రావాలంటే ఒక 4-5 కంపల్సరీగా ఉండాలి. ఒకటి ఏంటంటే మనకు సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలి. మన చరిత్ర, సంస్కృతి ఏంటో మీకు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీకు మళ్ళీ రాజ్యాధికారం రాదు. ఇవాళ మీకు తెలంగాణ ఎట్లా వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళు మనల్ని హేళన చేసిండ్రు. వీళ్ళకి చరిత్ర లేదు, సంస్కృతి లేదు, భాష లేదు అంటే అప్పుడు మన తెలంగాణ పండగలు, బతుకమ్మను బయటకు తీయడం, తెలంగాణ చరిత్ర బయటకు తీసి మేము మీకేం తీసిపోమని చెప్పేసి తెలియజేయడంతో ఒక ఆత్మగౌరవం నిండి తెలంగాణ కొరకు పోరాటం చేసింది. అట్లనే ఇవాళ తెలంగాణ అమరవీరులకు చరిత్ర బయటకు తీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అనేక మంది వీరులు ఉన్నారు. అది మనం పండగ సాయన కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి మన దొడ్డి కోమరాయ్ కావచ్చు, అదేవిధంగా గోల్కొండ వెళ్ళినటువంటి సర్వాయి పాపన్న కావచ్చు, మీర మల్లేశం కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు, చాకల ఐలమ్మ కావచ్చు. మరి వీళ్ళందరి చరిత్రలు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటలే మనకు అవగాహన కూడా లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదే తెలంగాణలో మనకు అందరికీ తెలుసు జలియానా వాలాబాగ్ ట్రాజెడీ అంటే జలియానా వాలాబాగ్లో ఏం జరిగింది అమృత్సర్ దగ్గర అని తెలుసు. కానీ తెలంగాణలో జలియానా వాలాబాగ్లు ఎన్ని జరిగినాయి అనేది ఎవరికి తెలియదు. ఇవాళ మీకు బైరాన్పల్లి అని ఉంది. బైరాన్పల్లి అంటే నిన్ననే కుమరయ్య, దొడ్డి కుమరయ్య ఊరుంది కడవెండి. ఆ కడవెండి కొద్ది దూరంలో పోతే మనకు బైరాన్పల్లి వస్తుంది. బైరాన్పల్లిలో ఆగస్టు 18, 1948 తెలంగాణకు స్వాతంత్రం అంటే భారత యూనియన్లో కలిసింది సెప్టెంబర్ 17, 1948. అంటే అంతకన్నా ముందు ఒక 20 రోజుల ముందు రజాకర్లు బైరాన్పల్లి ఊరును చుట్టుముట్టి 1100 మంది రజాకర్లు ఆ ఊర్లో ఉన్న కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా కాల్చేసి ఆ శవాలను తీసుకొచ్చేసి గుట్టల్లాగా పేర్చి ఆ శవాల చుట్టూ ఆడవాళ్ళందరినీ పిలిపించి బట్టలు ఇప్పించి వాళ్ళు నగ్నంగా చుట్టూ బతుకమ్మ ఆడించినటువంటి రోజు. ఆ చరిత్ర మనం తెలుసుకోం. అది ఆడిచ్చారు, అది చేసిన దాన్ని ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణూరి రామచంద్రారెడ్డి మనుషులు. తెలంగాణను ఎవరు దోచిండు? అటు నిజాం కంటే ఎక్కువ కూడా ఇక్కడ ఉండేటువంటి దేశ్ముఖులు, దేశపాండేలు, ఈ పట్వారీలు, అదేవిధంగా జమీందారులు, జాగీర్దారులు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నాం? మనం వాళ్ళకే ఓటేసి మన భుజాల మీద మళ్ళా మోస్తున్నాం. ఎవరు తెలంగాణలో బీసీల శత్రువు? మనను చదువుకోనియకుండా, ఆర్థికంగా ఎదగకుండా, మన సంపదను దూసి, మనకు అభివృద్ధికి అడ్డుపడ్డోడు, మనకు అధికారం లేకుండా చేసినోడు, వానికి మనం ఓటేసి మళ్ళీ ఇవాళ రాజ్యాధికారంలో తీసుకొస్తున్నాం. అది మనం ఆలోచించుకోవాల్సిన అంశం. ఇంకా చేద్దామా? అది వాళ్ళకి ఇంకా ఓటేద్దామా? మీరు ఆ విషయం మీరు ఆలోచించుకోవాలి. మనం ఎందుకు వేస్తున్నాం వాళ్ళ ఓట్లు? అంటే మన అభివృద్ధిని అడ్డుకున్నందుకు ఓటేయాలనా? మనకు చదువు రాకుండా చేసినందుకు ఓటేయాలనా? మన సంపద మనకు రాకుండా చేసినందుకు ఓటేయాలనా? మనల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయనందుకు ఓటేయాలనా? ఎందుకు వేయాలి ఆ వర్గాలకు? ఆ విషయం మీరు ఆలోచించకపోతే మనం ఎన్ని ఓట్లు, ఎన్ని ఎలక్షన్లు అయినా ప్రయోజనం లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ఈ వాదాన్ని కొంత ముందుకు తీసుకొని పోతున్నాం. అనేకమైన సంస్థలు ఈరోజు తెలంగాణలో ఈ బీసీ ఉద్యమంలో, బహుజన ఉద్యమంలో పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఇప్పటి వరకు శ్రమ మనదైంది, సంపద వాళ్ళకు వచ్చింది. అట్లనే ఇక్కడ త్యాగాలు మనయైనాయి, భోగాలు వాళ్ళకైనాయి, ఓట్లు మనయైనాయి, సీట్లు వాళ్ళకైనాయి. ఈ పరిస్థితి కొనసాగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఒక కసితో మనం పోవాలి. అందుకే చెప్తున్నాను, ఒకటి సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగితేనే రాజకీయంగా మనం అధికారంలోకి రాగలుగుతాం. సో సాంస్కృతిక పునరుజ్జీవనం చాలా అవసరం. అదేవిధంగా ఒక సిద్ధాంతం అవసరం. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టే ఇక్కడ ఇస్తా ఇజ్జత్ హుకుమత్ అనేటువంటి ఒక సైద్ధాంతిక రూపకల్పన చేసి ఇవాళ మనం ఏ రంగాల్లో వెనుకబడ్డాం, రాజకీయ రంగంలో మన వాటా ఏంది, ఆర్థిక రంగంలో మన వాటా ఏంటి,
మనం ఎక్కడ ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి కాబట్టి మనకు రావాల్సింది ఏంది? మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, మన అధికారం. ఈ అస్తిత్వం, ఆత్మగౌరవం, అధికారం అనేది మేము ఇస్సా ఇజ్జత్ హుకుమత్ కింద పెట్టి తీసుకొని రావడం జరిగింది. అట్లాగే తెలంగాణలో మనం రాజ్యాధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా నమ్మదగ్గటువంటి కొందరు రాజకీయ నాయకులు కావాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక అనేకమైన పార్టీలు ఉండే తర్వాత కాలంలో ఒక వ్యక్తి ఒక పార్టీ వచ్చిందో అట్లనే ఇప్పుడు కూడా కొంత రావాల్సి ఉంటుంది. అదేవిధంగా నాయకత్వాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ స్పృశించదలుచుకోలే. నేను కోరేది ఒకటే ఏంటంటే, ఈ రాజ్యాధికారం అనేది ఏదో మనకు అందని ద్రాక్ష పండు కాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు కూడా చాలా చైతన్యవంతులు, అనేక ఉద్యమాల్లో పాల్గొని ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకెవరు ఆత్మాహుతి చేసుకోకూడదు. చేసేది ఎవరన్నా ఉంటే అగ్రవర్ణాలు చేసుకోవాలి, మనకు కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా రాజ్యాధికారంలోకి మనం రావాలి. మనకు కావలసినటువంటి వనరులు మనం పంపిణీ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. మనకు సోషల్ జస్టిస్ తెలంగాణ మనకు కావాలి. మరి ఆ ఉద్యమం వచ్చేంత వరకు తెలంగాణలో మరొక ఈ బీసీ ఉద్యమం కొనసాగుతుంది, బహుజన ఉద్యమం కొనసాగుతుంది. మరి ఆ కొనసాగడానికి మనందరూ కృషి జరగాలి. మీరందరూ కూడా అందులో పాల్గొని ఖచ్చితంగా తెలంగాణ మరొకసారి దేశానికి ఒక దారి చూపేటువంటి దేశంగా మారాలని చెప్పి, ప్రాంతంగా మారాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.